నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ఓబుళంపల్లి గ్రామంలో శ్రీ పావన లక్ష్మీ నరసింహవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు వెళ్లాల శేషయ్య శర్మ ఆధ్వర్యంలో కోలను భారతి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శివయోగేంద్ర స్వామి దివ్య ఆశీస్సులతో ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వెళ్లాల శేషయ్య శర్మ మాట్లాడుతూ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం 800 సంవత్సరాల నాటి పురాతన కాలం నాటిదని తెలిపారు. ఈ ఆలయాన్ని ప్రభుత్వం గ్రామ పెద్దల సహకారంతో జీర్ణోద్ధరణ గావించి శ్రీ పావన లక్ష్మీ నరసింహస్వామి వారిని పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. కావున ఉత్తరోత్తర కూడా ఈ ప్రతిష్టానంతరం స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ ఓబుళంపల్లి గ్రామంలో భక్తులకు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చేసినటువంటి భక్తులకు ఇతర ప్రాంత భక్తులకు అందరికీ కూడా స్వామి అనుగ్రహం కలిగి ఉత్తర యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. మన ఆలగడ్డ మండలం ఓబుళంపల్లి గ్రామంలో సుమారుగా 800 సంవత్సరాల కిందటి నుంచి కూడా వెలిసి ఉన్నట్టు మాకు గవర్నమెంట్ నుండి సీనియర్ ఫండ్స్ 27 లక్షలు మరి గ్రామ యొక్క ప్రజల యొక్క సహకారంతో మరి ఇతర గ్రామంలో ఉన్న భక్తుల యొక్క సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆలయ కమిటీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఆలయం పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియాత్మ బంధువులందరికీ కూడా ఈరోజు విశేషముగా పావన లక్ష్మీ నరసింహస్వామి పునర్ప్రతిష్ఠ ఈ దేవాలయం జీర్ణోద్ధరణ చేసి గ్రామంలో కోలను భారతి క్షేత్రం నంద్యాల జిల్లా బండార్నగర్ మండలం కాకునూరు గ్రామం. దీనికి పెద్దలందరూ పోరాడాడు, పెద్దలందరూ చనిపోయినారు. అప్పుడు మళ్ళీ మేము వాళ్ళ పురుగులలో కలిసి గంగుల ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే దగ్గర పోయి అప్పుడు మేము అడిగినాము. ఆయన పోయి ఆయన పోరాడి శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేసినాక మళ్ళీ టెండర్ వచ్చింది. టెండర్ అయిపోయినాక మళ్ళీ పెండింగ్ పడ్డాము. మళ్ళీ ఎలక్షన్ వచ్చారు.